హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను టిఫిన్ వచ్చేసి వడ వేస్తున్నాను. అంటే నేను ఎలా వేస్తాను, నేను చేసే విధానం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, నేను పిండి అయితే రుబ్బేసి పెట్టేసుకున్నాను. నిన్న సాయంత్రం ఒక 2 hours అట్లా నాంచి పప్పు అయితే రుబ్బేసి పెట్టేసుకున్నాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, ఒకరోజు ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన, ఇప్పుడే బయటికి తీసిన. ఇందులో ఇంకా మనం వంట సోడా కానీ అట్లాంటివి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను సాల్ట్ వేసి కలిపేసి వేస్తాను. అంటే మనకు నచ్చితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. అయితే మా పిల్లలు అంత ఇష్టపడరు, పొద్దున్నే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో ఉంటే ఇష్టపడరు. అందుకని చెప్పి మా పిల్లల కోసం నేను ప్లెయిన్గానే వేస్తాను. నేను చట్నీస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. వైట్ చట్నీ అండ్ టమాటా చట్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ నేను ఇప్పుడు వడ మాత్రమే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా నచ్చితే ఇలాగే చేసుకోండి, ట్రై చేయండి ఒక్కసారి. చాలా బాగా వస్తాయి. ఎంత చేయరాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇందులో సాల్ట్ వేసుకుందాము. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. చూడండి, చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే ఆయిల్ పెట్టేసుకున్నా. దగ్గర హీట్ అయ్యింది కొంచెం. ఇక్కడ వాటర్ కూడా పెట్టేసుకున్నాను సైడ్లో వేయడానికి. పిండి కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. జస్ట్ సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకున్నాను. చూడండి నేను ఎలా వేస్తాను అనేది. జస్ట్ ఇలా మనం చేతితో ఇలా అనేసుకొని చూడండి, కొంచెం తడి చేసుకోవాలి. తడి చేసుకొని నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అంతే, ఇలా వదిలేయడమే. చూడండి, ఇంకోటి కూడా వేస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదు. ఎంత బాగా అంటే అంత బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను తీసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.